స్వరం గగనతరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగనతరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సైక్యమై ప్రభుతునే చేయగా వేదమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సైక్యమై ప్రభుతునే చేయగా వేదమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగనతరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మానవులంగా ప్రతి ఒక్కరం కూడా శ్రమల పాలవుతాం, కష్టాల పాలవుతాం. ఈ మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి అవరోధాలు ఎదురవుతాయి. కానీ చాలాసార్లు మనకొచ్చే కష్టాలను చూచి, మనం అనుభవించే శ్రమలను చూచి దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు నాకు శ్రమలు పంపిస్తున్నాడు, దేవుడే నాకు ఈ కష్టాలు పంపిస్తున్నాడని వెంటనే దేవుని మీద నింద వేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈనాటి పట్టణాలలో దేవుడు మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలు శ్రమల పాలు కావాలని కోరుకోడు. దేవుడు తన బిడ్డలు కష్టాల పాలైపోతుంటే ఆయన చూసి ఆనందించేటువంటి వాడు కాడు. ఆయన కరిగిపోయేటువంటి దేవుడు. మరి ఎలా, ఎందుకు శ్రమలు వస్తున్నాయి మన జీవితాలలో, ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే 2 ముఖ్యమైన కారణాలు. మొదటిగా, మానవుడు తాను పాపము చేసి సైతానుకి స్నేహితుడిగా మారాడు. మానవుడు పాపము చేసి సాతానుకి మిత్రుడిగా మారాడు. కారణంగానే మానవుడు శ్రమలని, అనారోగ్యాన్ని, అదేవిధంగా మరణాన్ని కూడా తనంతట తానే కొని తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక నుండి మనం ఇటువంటి తలంపులతో కాకుండా సదుద్దేశముతో మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మారు మనసు పొందటానికి, హృదయ పరివర్తన చెందటానికి, నేను ఒకవేళ పాపము చేశానా, తప్పు చేశానా అని ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి దగ్గర కావటానికి ప్రయత్నం చేద్దాం. 2వ రకమైన శ్రమలు కూడా ఉన్నాయి. అవి మన జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు మనం పరీక్షించటానికి పంపిస్తాడు. నీతివంతంగా ఉంటూ మనం ఏం తప్పు చేయకపోయినా, మనం ఏం పాపం చేయకపోయినా కానీ మనకు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఇటువంటి శ్రమలను గుర్చే ప్రభు అంటాడు, నీతి నిమిత్తము శ్రమలు పొందేటువంటి వారు ధన్యులు అంటారు. మన వైపు నుండి ఎటువంటి పాపము లేకపోయినా, మన వైపు నుండి ఎటువంటి తప్పు లేకపోయినా కానీ మనకు శ్రమలు వస్తాయి. ఇది నీతి కొరకు మనం పడేటువంటి శ్రమలు, ధర్మం కొరకు, న్యాయం కొరకు మనం పడేటువంటి శ్రమలు. వీటిని దేవుడు కొన్నిసార్లు ఆయన పర్మిషన్ ఇస్తాడు. ఎందుకని అంటే మన విశ్వాసాన్ని బలపరచటానికి, మనలో ఎంత గట్టి విశ్వాసం ఉందా అని దేవుడు పరీక్షించటానికి ప్రియులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా దేవుడు ఒకవేళ మన విశ్వాసాన్ని పరీక్షించటానికి మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, దేవా నేను ఈ శ్రమను ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వయ్యా అని వేడుకోవాలి. అలా కాకుండా మన పాపం కారణంగా మనం సైతానుకు మిత్రులుగా మారి ఈ యొక్క శ్రమను కొని తెచ్చుకుంటే హృదయ పరివర్తన చెందాలి. అటువంటి మంచి మనసును మనకు ప్రసాదించమని
గడిచిన కాలంలో మనం దేవునికి మన యొక్క సహోదరి సహోదరులకి వ్యతిరేకంగా చేసినట్టు పాపాలకి ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపపడి మన పాపాలను క్షమించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సుల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రికలుగా చేసేతివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 23, 24 వచనాలు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవటను చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యాలతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యం చేయదు. న్యాయమునకు మరణము లేదు. దేవుడు నరుని అమరునిగా చేసెను, అతనిని తన వలె అమరునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యులోకంలోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరుని వందనములు. మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములో ఉన్న వారికి సహాయపడుడు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. సహోదరులారా, విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను మాపై
మీకు గల ప్రేమలోను అన్నింటా మీరే భాగ్యవంతులు. కనుకనే ప్రేమపూర్వకముగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలనని మా అభిలాష. నేను ఏ నియమమును రాయటలేదు, కానీ సహాయం అనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికమును మన వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేదయ్యను. మీపైనే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించటలేదు, కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములో ఉన్న వారికి సహాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు వారిని సమృద్ధిని బట్టి వారును మీకు సహాయపడుదురు. ఈ విధముగా ఇరువురకు సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా ఎక్కువగా ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమియును మిగలకుండును, తక్కువ ప్రోగు చేసిన వానికి ఏమియును తక్కువ కాకుండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 43వ వచనము వరకు. పునీత మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 43వ వచనము వరకు. వాక్యం కొంచెం పొడుగ్గా ఉంటుంది, కానీ చాలా బలమైన వాక్యం. భక్తితో ఆసక్తితో ఆలకించుదాం. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా గొప్ప జనసమూహము ఆయన వద్దకు చేరెను. అట్లు ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయిరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి నా బాలికపై మీ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా యేసు అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల వద్ద చికిత్సను పొంది తనకున్న ధనమంతయు వెచ్చించినను ఆ వ్యాధి
ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహముల నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలునగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గ్రహించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రమును తాగినది ఎవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినది ఎవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు యేసును ప్రశ్నించరి. తాకినది ఎవరో తెలుసుకునవలనని ఆయన నలుదెసల తేరిపార చూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణకుచూ ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడగు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడవలదు, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పాను. పిదప పేతురు, యాకోబు, అతని సోదరుడగు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏల ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలోనికి ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని, తల్లి తాకుమ్మి అనెను. ఓ బాలిక, లిమ్మను నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని యేసు వారికి చెప్పెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నేను ఒక 4 రోజుల క్రితం ఒక అమ్మతోటి మాట్లాడుతున్నా. అమ్మ, బాగున్నావా? ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? జపమాలు చెప్తున్నావా? పూజలు లేవని బాధపడ మాకు, ప్రార్థన చేసుకో. దివ్యవాణిలో కానీ లేకపోతే మన ఛానల్లో కానీ వచ్చేటువంటి పూజను ఆదివారం చూసుకో, ప్రార్థన చేసుకో అంటే, స్వామి నేను అన్నీ చేస్తా కానీ జపమాల చెప్పడం అంటే నాకు భయం స్వామి అని. జపమాల చెప్పడం అంటే నాకు భయం స్వామి. ఏం తల్లి అన్నాను. ఆమె అంటుంది నాతోటి, స్వామి అదేంటో కానీ నేను ఎప్పుడు జపమాల చెప్పటం ప్రారంభించినా కానీ నాకు శ్రమలు ఎక్కువైపోతాయి స్వామి, కాబట్టి నేను అస్సలు ఆ జపమాలు చూస్తే నాకు భయం స్వామి. జపమాలు చూస్తే నాకు భయం. నిజంగా జరిగిన సంఘటన అండి. నేను అన్నా తల్లితోటి, అమ్మా నువ్వు జపమాల చెప్పటం ప్రారంభిస్తే నీకు శ్రమలు వస్తాయేమో కానీ జపమాల చెప్పటం కంటిన్యూ చేస్తే శ్రమలు పారిపోతాయమ్మా అని చెప్పాను. జపమాల చెప్పటం ప్రారంభిస్తే నీకు శ్రమలు రావటం ప్రారంభమవుతాయేమో కానీ ఆ జపమాల చెప్పటాన్ని నువ్వు ఇంకా ముందుకు కొనసాగిస్తే అన్ని శ్రమలన్నీ కూడా పారిపోతాయి తల్లి అని చెప్పాను. నిజమే ప్రియులారా, మన జీవితంలో కూడా దేవునికి నమ్మక పాత్రమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రభు ఎక్కడా కూడా నన్ను అనుసరించండి మీకు శ్రమలు రావు అంటల్లా. ఇంకా ఆయన ఒక అడుగు ముందుకు వేసేయమంటున్నాడు. దినాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిదని పలికి నా నిమిత్తము ధర్మార్థము హింసితులు ధన్యులు, ధర్మార్థము శ్రమలు పొందేటువంటి వారు ధన్యులు అంటున్నారు.
ఏ శ్రమలు పొందేటువంటి వారు? ధర్మం కొరకై, దేవుని కొరకై, నీ యొక్క విశ్వాసము కొరకై నువ్వు శ్రమలు పొందితే నువ్వు ధన్యుడివిగా, ధన్యురాలిగా పరిగణించబడాలి. ప్రియులారా, ఇదిగో ఈనాటి వాక్యం మనకు బోధించేటువంటి సత్యం ఇదే. అయితే ఇప్పుడు మనందరినీ ప్రశ్నించుకుందాం ప్రియులారా. నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, ఎలా మరి వీటి నుంచి విమోచన, ఎలా మరి వీటి నుంచి విడుదల అంటే ఈనాడు దేవుడు ఇద్దరు వ్యక్తులను మన ముందు ఉంచుతున్నాడు. మరణాన్ని, అనారోగ్యాన్ని. యాయీరు కుమార్తె అనారోగ్యముతో బాధపడుతున్న ఆ తల్లిని బట్టి యాయీరు వలె మనము కూడా జీవించగలిగితే ప్రియులారా, తప్పనిసరిగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఏం చేస్తున్నాడు యాయీరు? తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంటే, తన కుమార్తె రోగముతో బాధపడుతుంటే, మరణావస్థలో ఉంటే అతడు ప్రియులారా వైద్యుల దగ్గరికి పరిగెట్టి ఉంటారు. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. అది మందుల కోసం పరిగెట్టట్లా, అది కూడా అయిపోయి ఉంటుంది. ఏం చేస్తున్నాడు? ప్రభువు దగ్గరికి పరిగెడుతున్నాడు. ఎవరి దగ్గర పరిగెడుతున్నాడు? ప్రభువు దగ్గరికి పరిగెడుతున్నాడు. పరిగెట్టి ఏం చేస్తున్నాడండి? 22వ వాక్యములో, అట్లు ఆయన సరస్సు తీరమును ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడు యాయీరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడ్డాడు. అతడు చేసిన 3 కార్యాలండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. 3. మొదటిగా అతడు ప్రభువు చెంతకు వచ్చాడు. మనము కూడా దేవుని దగ్గరికి రావాలి, ఆరాధనలో పాల్గొనాలి, దేవుని సన్నిధికి రావాలి మొదటిగా. రెండవది, ప్రభువు పాదములపై పడ్డాడు. ప్రభువు పాదములపై పడ్డడం అంటే ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచటం దేవుని మీద. పాదముల మీద పడటం అంటే సాష్టాంగ ప్రణామం చేయటం. ఆయన మీద పడిపోయాడు, ఇంకా కాళ్ళ మీద అయ్యా నా కుమార్తె మరణిస్తుందయ్యా, ఆమెను కాపాడయ్యా. ప్రభు పాదాల మీద పడతామంటే ఏమిటి అంటే పరిపూర్ణంగా మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమర్పించుకోవటం. ఇక నువ్వు తప్ప నాకెవరూ లేరు, నువ్వు తప్ప నాకెవరూ లేరు అని మనం చెప్పగలగాలి. దేవుడు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలడు. మిగిలినటువంటి వాటన్నిటిని తీసి పక్కన పెట్టడం. ఓన్లీ వన్ గాడ్, దేవుడు మాత్రమే నాకుంది. అటువంటి విశ్వాసంతో మనం వేడుకుంటే మన జీవితంలో అద్భుతం జరుగుద్ది. స్వామి, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, రోజు గంట సేపు చేస్తున్నా, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా, దేవుడు నా మొరను ఆలకించట్లా, దేవుడు నన్ను పట్టించుకోవట్లా. ఉండేదేమో గుళ్ళో, మనసేమో ఇంటి దగ్గర కోడి మాంసం మీద. ఎలా వింటాడండి దేవుడు ప్రార్థన? వచ్చేదేమో గుడికి, ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అర్థమైందా? బీరువాలో పెట్టినట్టు బంగారాన్ని ఉన్న దొంగలెత్తున్నారేమో, అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటాం. ప్రియులారా, పరిపూర్ణమైన నమ్మకంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి తరువాత ఏమంటున్నాడండి? ప్రభువా, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి ఆ బాలికపై తమ హస్తమును ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు. ఇతను ఆల్రెడీ చెప్పేస్తున్నాడండి ప్రభువుకి, డిక్లేరింగ్. ఏమని చెప్తున్నాడు? అసలు ముందుగానే నమ్మేశాడు. ఇంకా ఏమని నమ్మాడండి? ప్రభువా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడుద్దేమో, ఒకవేళ మీరు వచ్చి ప్రార్థన చేసి చూడండి, ఒకవేళ ఎట్లుంటుంది. నో, అది కాదండి ఆయనలో ఉన్న విశ్వాసం. అతను ఏమంటున్నాడు వినండి. అసలు తన ఇంటికి కూడా వెళ్ళలేదు యేసుప్రభుని తీసుకువెళ్ళి. యేసుప్రభు ఇంకా ప్రార్థన కూడా చేయలేదు, ఆ బాలిక బాగు కూడా కాలేదు. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? ప్రియులకు, అయ్యా నువ్వు వచ్చి నీ చేతిని నా బిడ్డ మీద ఉంచితే ఆమె స్వస్థురాలగుతుంది, ఆమె జీవిస్తుంది. ఆల్రెడీ ముందే నమ్మేశాడు. ఇంకా అతని యొక్క విశ్వాసంలో ప్రశ్న లేదండి. అతని విశ్వాసంలో అపవిశ్వాసం, అపనమ్మకం లేదండి. ముందుగానే అనేశాడు, మీరొచ్చి నా బిడ్డ మీద నీ చేతిని ఉంచితే ఆమె జబ్బు నయమైంది, ఆమె జీవించుద్ది. ముందుగానే నమ్మేశాడండి. విశ్వాసం అంటే ఇదే. జరగక ముందే, మనం చూడనటువంటి వాటినే జరుగుద్ది అని నమ్మటమే విశ్వాసం అండి. ఇదే విశ్వాసం ప్రియులారా. ఈ విశ్వాసం కోసం మనం ప్రయత్నించాం. అయితే మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా కానీ, మనం దేవునికి నమ్మకపాత్రమైన బిడ్డలుగా ఉండాలని జీవిస్తున్నా కానీ, మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని కోరుకున్నా కానీ, విశ్వాసంతో బ్రతుకుతున్నా కానీ, మన చుట్టుప్రక్కల ఉంటారే, మన చుట్టుప్రక్కల పరిస్థితులు ఉంటాయే, అవి మనకి ఎదురొడ్డి పోరాడుతుంటాయి.
నువ్వు గుడికి వచ్చావు కాబట్టి, నువ్వు ఇంట్లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నువ్వు బైబిల్ తెరిచి వాక్యం చదువుతున్నావు కాబట్టి సైతానుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు. వాడి పని ఇంకా పెంచుతాడు నీ మీద ప్రయోగాలు. సైతాను యొక్క తంత్రాలను ఇంకా పెంచుతాడు. నువ్వెప్పుడు దేవునికి దగ్గర కావాలనుకుంటావో అప్పుడే సైతానుడు ఇంకా నీ మీద ప్రయోగాలు, అగ్నిబాణాలు ఇసురుతూ ఉంటాడు. శాంతం చెడిపోయినటువంటి వాడి మీద వాడు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వాడి బొట్టలో ఉన్నావు. అవునా కాదా? నువ్వు వాడి చేతుల్లో ఉన్నావు. ఇంకా వాడు కష్టపడాల్సిన అవసరం ఏముందండి? ఎవరి మీద వాడు ఎక్కువ శ్రద్ధ చూపించేది? సైతానుడు. ఎవరైతే కొంచెం బాగుపడదాం, కొంచెం దేవుడి దగ్గరికి వెళ్దాం, కొంచెం దేవుని మీద విశ్వాసం, వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎప్పుడు అంటారండి, ఏంటంటే సైతానుడు సామాన్యమైన జనాన్ని ఒక ఎత్తు శోధిస్తే గురువులని ఏడంతలుగా శోధిస్తాడంటాడు. ఎందుకని? ఒక గురువు చెడిపోయాడు అనుకోండి, సంఘం మొత్తం చెడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. చెడిపోద్దంటలా. ఒక గురువు తప్పుడు మార్గం పట్టాడు అనుకోండి, తన విచారణ మొత్తం కూడా తప్పుడు మార్గం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రియులారా, ఈరోజు మనందరం నేర్చుకోవాల్సిన సత్యం ఇదే. నువ్వు మంచిగా ఉండాలనుకున్నప్పుడే శోధనలు ఎక్కువైతాయి. నేను ప్రార్థనలో ఉన్నప్పుడే కష్టాలు ఎక్కువైతున్నాయండి. అవును, ఎక్కువైతాయి. పరీక్షించబడాలి కదా. ఇద్దరు కలిసి వెళ్తున్నారు, యేసు ప్రభువును యాయీరు. వాక్యాన్ని చదువుకుందాం. 35వ వాక్యం, మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడి నుండి ఇంటి నుండి కొంతమంది వచ్చి, నీ కుమార్తె చచ్చిపోయిందయ్యా, గురువుని ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. గమనించండి బిడ్డలారా, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ యేసయ్య ఒక ప్రవక్త మాత్రమే. కొద్దిగా జబ్బు వస్తే, కొద్దిగా అనారోగ్యం వస్తే వాళ్ళని బాగు చేస్తాడు అంతే. ఈయన చచ్చిపోయిన వాళ్ళని ఎట్లేపుతాడు, లేపడు. కానీ విని ఎరగలేదు కదా. అంటే ఇతడు ప్రవక్త అని నమ్మారు కానీ దేవునికి వాడని వాళ్ళు ఇంకా అంగీకరించలే. ప్రియులారా, ఈ రోజున నీవు నేను కూడా ఇలానే బ్రతుకుతున్నామా? ఏమని? దేవుడు ఈ చిన్న సహాయం అయితే చేస్తాడు కానీ, అమ్మో ఈ గొప్ప అద్భుతం నా జీవితంలో, అది కుదరదలే. అది కుదురుద్దా? యాయీరు విశ్వాసముతో నమ్మకంతో వెళుతున్నాడు ప్రభువుని తీసుకొని. పరిపూర్ణమైన నమ్మకంతో వెళుతుంటే ఇరుగు పొరుగు వారు ఏమన్నారు? మనందరూ తెలుసు కదా. అబ్బో, కరోనా టైంలో కూడా ఏమో గుడి కావాలండి, గొప్ప పునీతురాలు దిగొచ్చింది. ఇంకా కొంతమంది ఏమంటారో తెలుసా? మనం ప్రార్థన ఎక్కువ చేస్తున్నాం, అందుకనే ఇక ప్రార్థన చాలులే అని గుళ్ళన్నీ మూసేశాడు దేవుడు. మనం ప్రార్థన ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇక ప్రార్థన ఎక్కువైపోతుంది నా బిడ్డలని, కాసేపు ఇక ప్రార్థనకి విరామం ఇవ్వాలని దేవుడు కరోనా పంపించాడు. కొంతమంది చెప్పేటే విధానం. ప్రియులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీవెంత భక్తిగా బ్రతకాలనుకున్నా కానీ నీ స్నేహం ఎవరితో ఉంది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిదండి. ఎప్పుడూ కూడా తన కార్యాన్ని తాను చేసుకోకుండా, తన పని మీద తాను లగ్నం చేయకుండా, ప్రియులారా, ఇతరుల గురించి ఆలోచించేటువంటి వాడికి, అట్లాంటి వాడితో స్నేహం చేస్తే మనం కూడా అట్నే తయారవుతామండి. ఎప్పుడూ కూడా రాజకీయాలు చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వాడితోటి మీరెప్పుడు చూడండి, స్నేహం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు ఒక రకం వాళ్ళే ఉంటారండి. ఎప్పుడు ఒక రకం వాళ్ళే ఉంటారండి. వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా తలబిరుస్థానంతో జీవించేటువంటి వాళ్ళు, అట్లాంటి గుంపు ఒక చోట ఉంటుందండి. ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ గ్యాదర్ టుగెదర్ అని ఉంటుందండి. ఒకే రకమైన పక్షులు ఒక చోట చారతాయండి. ఎక్కడన్నా చూడండి మీరు, నా అనుభవం కూడా ఇదేనండి. దాన్ని తెలుగులో సత్సాంగత్యం అంటారండి, మంచి స్నేహం అంటారు. ఇంకా తెలుగులో ఏమంటారంటే 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడంటాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడంటాడు. అంటే వీడు వాళ్ళలాగా మారిపోతాడు. వాళ్ళు చెడ్డ బుద్ధులు ఉన్నాయనుకో వీడు కూడా చెడిపోతాడు. వాళ్ళు మంచి బుద్ధులు ఉన్నాయనుకో వీడు కూడా మంచిగా మారిపోతాడు. ప్రియులారా, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఆత్మీయంగా జీవించే వాళ్ళతో స్నేహం చేస్తున్నామా? లేకపోతే మన విశ్వాసాన్ని యాయీరు వెళుతుండగా, అయ్యా నీ బిడ్డ చచ్చిపోయింది ఇంకెందుకులే తీసుకురావటం యేసుప్రభుని అనేటువంటి మన విశ్వాసాన్ని నీరుగార్చేటువంటి వాళ్ళతో ఉంటున్నామా? ప్రభు ఆ సమయంలో అన్న 2 మాటలండి. ఈ 2 మాటలను ధ్యానం చేసుకోవాలి. ఏమంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా? ప్రభువు యేసు వారి మాటను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రమూ అధైర్యపడవద్దో.
లోకం మనల్ని అధైర్యపడేటట్లుగా చేస్తుందండి. నీవు ఏమాత్రమును అధైర్యపడవలదు. రెండవ మాట ముఖ్యమైనది, విశ్వాసమును ఉంచుము అన్నాడు. అధైర్యపడవద్దు, విశ్వాసం ఉంచు. ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం. అధైర్యపడతాం కాదు క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం. ధైర్యంగా ఉండాలి. రెండవది, విశ్వాసంతో ఉండాలి. ఏంటి విశ్వాసం? నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అప్పుడు దేవుడు నీ కార్యాన్ని చేస్తాడు. విశ్వాసముతో ఉండి అధైర్యం పడకుండా యెహోషువతో ప్రియులకు దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యములోను 10వ వాక్యములోను దేవుడు ఏమంటాడంటే, నీ దేవుడిన ప్రభుడిన నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, నీవు అధైర్యపడవలదు, ధైర్యం వహింపు అంటాడు. ఈ ధైర్యాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకని? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి వాడు అధైర్యపడడో, నా దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడు అనుకునేటువంటి వాడు అధైర్యపడడో, నా దేవుడు నాకు చేస్తాడా లేదు, అమ్మో ఏమైద్దో నాకు అనేటువంటి వాడు భయంతో ఉంటాడు. ప్రభు వెళ్ళాడు, అక్కడ ఏడుస్తున్నారు, శ్రమలు, బాధ, మరణం. కానీ ప్రభు ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత మరణం జీవంగా మారింది, కన్నీరు సంతోషంగా మారింది, కన్నీరు నాట్యముగా మారింది. ఏడ్చేటువంటి వాళ్ళు అప్పుడు దాకా ఆశ్చర్యచకితులయ్యారు. సంతోషంతో సంబరంతో పండగ చేసుకోవటం మొదలుపెట్టారు. తల్లి తాక్కుమి అన్నాడు, ఓ బాలిక లెమ్మను నీతో పలుకుచున్నాను అని పలికాడు. వెంటనే బాలిక లేచి నడవసాగాను. ప్రియులారా, మన జీవితంలో కూడా వ్యాధులు, బాధలు వచ్చినప్పుడు ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ సమయంలో ప్రభువుకు సమర్పించుకుందాం. మన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుందాం. మన కష్టాలన్నిటినీ కూడా ఆయనే వ్యాధికి, మరణానికి కూడా సమాధానమని మనం గుర్తుంచుకొని, మనకు తెలిసినటువంటి వారికి, మన కుటుంబాలలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆ దివ్యనాథుడైనటువంటి పరమవైద్యుడైనటువంటి యేసుప్రభు పాదాల సన్నిధిలో ఉంచి ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు, చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మన అవసరముల కొరకై ప్రార్థన చేయమని స్వయముగా దేవుని కుమారుడైన యేసు ప్రభువే మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రభువును వేడుకుందాం. ఏ విధంగా యాయీరు ఏ విధముగా యేసయ్య పాదాలపై పడి, ప్రభువా నా బిడ్డ మరణావస్థలో ఉన్నదని తదేకముగా ప్రార్థన చేశాడు. మనము కూడా అటువంటి విశ్వాసంతో వేడుకుందాం. రక్తస్రావ రోగి ఏ విధముగా నేను ఆయన అంగీ అంచును తాకితే చాలు నాకు స్వస్థత అని విశ్వాసముతో వేడుకుందో, అటువంటి విశ్వాసముతో ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మరణానికి జీవానికి అధిపతి నీవే తండ్రి. ఈనాడు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో ఈనాడు ఈ యొక్క వాక్యములు మాకు బోధిస్తూ ఉన్నావు తండ్రి. యాయీరు అనేటువంటి వ్యక్తి, మందిరాధ్యక్షుడు, తన కుమార్తెను తన యొక్క విశ్వాసాన్ని బట్టి బ్రతికించుకోగలిగాడు. రక్తస్రావ రోగి తండ్రి తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆరోగ్యాన్ని పొందుకోగలిగింది. తండ్రి, మా జీవితాలలో కూడా ఇదిగో రక్తస్రావ రోగి ఏ విధముగా అనేక బాధలను పొంది ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్నదంతా వెచ్చించినా కానీ, ధనమంతా వెచ్చించినా కానీ ఆ రోగము వెళ్ళలేదు. ప్రభువా యేసురాజా, ఈ లోకంలో తండ్రి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మొండి జబ్బులతో, తగ్గని రోగాలతో బ్రతుకుతున్నారు తండ్రి. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. కరుణామయుడా, దయగల తండ్రి, కనికర సంపన్నుడా, ఇదిగో నీ పాదాల సన్నిధిలో వారందరిని ఉంచుతున్నాం తండ్రి. నీ అనంతమైన కృపల ప్రభువా, నీ గాయపడిన హస్తములతో వారిని తాకండి. నీ పరిశుద్ధ రక్తముతో వారిని చిలకరించండి, ప్రోక్షించండి తండ్రి. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరినీ తండ్రి
మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువ, మేమందరము కూడా ప్రభువ యాయిరువలే విశ్వాసాన్ని కలిగి నీ ప్రజలందరినీ కూడా ప్రభు నీ చెంతకు నడిపించేటువంటి వారముగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనలో నుంచి కొంతమంది చిన్న చిన్న ప్రార్థనలుగా మన యొక్క ప్రార్థనని, మన యొక్క అవసరాలను, విన్నపాలని ఆ ప్రభువు ముందు ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, నీతిమంతమైన జీవితం జీవిస్తే మృత్యువు నీ దరి చేరదు అని చెప్పి ఉన్నావు. ఓ పరమ తండ్రి, నిన్ను ఆనుకుని జీవించే జీవితం మాకందరికీ అనుగ్రహింపచేయండి. యాయూరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని మాలోనూ పెంపొందింపచేసి, ఎంతోమంది మమ్మల్ని ఏమీ చేయలేడు నీ దేవుడు అని మమ్మల్ని హేళన చేసినప్పుడు, నా దేవుడు సజీవుడు, ఆ సజీవుని నేను ప్రార్థించుకుంటే నాకు కావలసిన సమస్తము సకలము దొరుకునని దృఢమైన విశ్వాసము కలిగి నీ మీద ఆనుకుని జీవించే జీవితాన్ని, రక్తస్రావపు రోగి ఆమెలో ఉన్న విశ్వాసం ద్వారా ఒక్క అంగి అంచును తాకితేనే సంపూర్ణ స్వస్థత పొందుకున్న ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మేము కూడా అటువంటి విశ్వాసాన్ని పొందుకుని నిన్ను ఆరాధించుకుని నీ మీద ఆనుకుని జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహింపచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. చిన్న బిడ్డలని పాదాలకు సమర్పిస్తూ ఉన్నాం నాయన. రాబోయే కాలంలో ఈ కరోనా చిన్న బిడ్డల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని వైద్యులు చెబుతూ ఉండగా నీ కాపుదల, నీ యొక్క దేవదూతల సంరక్షణలో బిడ్డలందరినీ ఉంచి వారిని కాచి కాపాడి వారిని సంరక్షించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, అనేక రకాలైన వ్యాధులతో బాధలతో మ్రగ్గుచు ఇక నాకు మోక్షం లేదు, ఇక నేను జబ్బుతోటి బ్రతకాలి అని ప్రత్యేకంగా మొండి వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభువా ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో ఉంచుతున్నాం. ఏ విధముగానైతే రక్తస్రావ రోగి తనకున్నటువంటి ధనాన్నంతా ఇచ్చించినా కానీ, అనేక శ్రమలు పడ్డా కానీ, ఎందరో వైద్యులను దర్శించినా కానీ ఆమె రోగం తగ్గలేదు. అదేవిధంగా ప్రభువా ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు ప్రభువా భయంకరమైన వేదనలు పొందుతున్నారు. ప్రభువా నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, అయినా కానీ నాకెందుకు ఈ శ్రమలను అడుగుతున్నారు తండ్రి. అటువంటి వారిని మీరు సందర్శించండి, వారికి పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇతరత్ర సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి. అప్పుల బాధలతో బిడ్డలు గర్భఫలము లేక, కుటుంబంలో శాంతి సమాధానం లేక, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారినందరినీ ప్రభువా నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి. అటువంటి వారి సమస్యలకు పరిష్కారము నీవే తండ్రి, సమస్యలకు సమాధానము నీవే తండ్రి. తండ్రి వారి కుటుంబాలను మీరు సందర్శించండి, వారి యొక్క అశాంతిని, వారి యొక్క వేదనను మీరు తొలగించి మీ శాంతిని, సమాధానాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి ఈ కరోనా కాలం వలన పరీక్షలు రాయలేక ఉన్నటువంటి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం, చదువుకునే బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు నాయన బడులు తెరవక, స్కూల్స్ తెరవక వాళ్ళు మరి జ్ఞానపరంగా ఎదగలేకపోతున్నారు తండ్రి. అదేవిధంగా ఉన్నతమైన స్థితికి చేరుకోలేకపోతున్నారు తండ్రి. తండ్రి వారందరూ మీరు దీవించి ప్రభువా వారికి మంచి క్రమశిక్షణ జీవితాన్ని నేర్పించి, వారు ఇళ్ల దగ్గర ఉన్నా కానీ ప్రభువా చక్కగా చదువుకుంటూ జ్ఞానపరంగా ఎదగటానికి కావాల్సినటువంటి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని వారందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతి యువకులందరినీ ప్రభువా నీ పాద సన్నిధిలో ఉంచుతూ ఉన్నాను. ముఖ్యంగా చెడుదారులు, చెడు మార్గంలో జీవిస్తున్నటువంటి, చెడు అలవాట్లకు లోనైనటువంటి వారందరికీ ప్రభువా వాటి నుండి, బంధకాల నుంచి విముక్తిని ప్రసాదించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరింప చేయండి ప్రభువా. మంచి జీవితాన్ని జీవిస్తున్నటువంటి యువతి యువకులను ఇంకా ఎక్కువగా దీవించి ఆశీర్వదించి ప్రభువా నీ ఆత్మాభిషేకాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మన యొక్క సొంత అవసరాల కోసం ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండి భక్తితో, విశ్వాసంతో యేసు ప్రభువుని వేడుకుందాం. ఓ ప్రేమగల తండ్రి,
విశ్వాసముతో అడిగిన ప్రతి బిడ్డకు మీరు సమకూర్చే దేవుడు, వసగే దేవుడు. ఈ రోజున ఈ సమయంలో నీ పాదపీఠ సన్నిధిలో ఉంచినటువంటి మా విన్నపాలను దయతో స్వీకరించి వాటి కొరకై మీ దీవెనను, ఆశీర్వాదాలను మా మీద కుమ్మరింప చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీ పరమరహస్యముల నిర్వహణ ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములను ఉపయుక్తముగా ఉండినట్లు అనుగ్రహింపము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటక నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరమును ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోశానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోశానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ పాటులకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నాయనుడు వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నాయనుడు వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము.
ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన తిరుసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకుని మా అందరిపై దయచూపి, దేవుని కన్నిదలగ మరియమ్మ గారితోనూ, ఆమె పవిత్ర భర్తయు నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి కష్టాల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులో మాకు శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి. మీ దయానుగ్రహములను మేము పాపము నుండి శాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు కష్టాలకు గురికాకున్నట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతి, సమాధానం, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపను పరిహరించడి క్రీస్తు ప్రభువు. మరణానికి జీవానికి అధికారి ఇతనే. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తముల యొక్క స్వీకరణ మన నిత్య జీవితమును కాపాడును గాక. ఆమేన్. పునీతన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పనని నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. యేసేపు గారి విన్నప ప్రార్థన.
నీతిమంతుడగు పునీత యేసేపు గారా, నీతిమంతుడగు పునీత యేసేపు గారా, నీకు వందనములు. నీకు వందనములు. లోక రక్షకుని పోషకుడా, లోక రక్షకుని పోషకుడా, నీకు కృతజ్ఞతలు. నీకు కృతజ్ఞతలు. నిష్కలంక కన్య మరియమ్మకు, నిష్కలంక కన్య మరియమ్మకు నిగ్రహవరుడా, నిగ్రహవరుడా, దేవుడు దేవుడు తన ఏకైక సుతుని తన ఏకైక సుతుని నీ సంరక్షణకు అప్పగించెను. నీ సంరక్షణకు అప్పగించెను. కన్యమాత, కన్యమాత నీ యందు నీ యందు సంపూర్ణ నమ్మకము నిలుపుకొనెను. సంపూర్ణ నమ్మకమును నిలుపుకొనెను. సాకుడు తండ్రిగా సాకుడు తండ్రిగా నీవు యేసుకు సహాయపడితివి. నీవు యేసుకు సహాయపడితివి. పునీత యేసేపు గారా, పునీత యేసేపు గారా, నీవు మాపై నీవు మాపై తండ్రి ప్రేమను కనపరచుము. తండ్రి ప్రేమను కనపరచుము. జీవదాయకమైన మార్గములో మమ్ము నడిపింపుము. జీవదాయకమైన మార్గములో మమ్ము నడిపింపుము. మాకు దేవుని అనుగ్రహమును, మాకు దేవుని అనుగ్రహమును, కనికరమును, కనికరమును, దృఢ చిత్తమును, దృఢ చిత్తమును ప్రాప్తింపచేయుము. ప్రాప్తింపచేయుము. సకల కీడల నుండి మమ్ము కాపాడుము. సకల కీడ నుండి మమ్ము కాపాడము. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న దివ్య బలిలో మేము స్వీకరించిన పరమప్రసాదము మాకు నూతన జీవమును వసుగునట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వర